హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈ రోజు మన ఈ వీడియోలో బైక్ కి సంబంధించినటువంటి బెస్ట్ మొబైల్ ఛార్జర్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో మనం అన్బాక్సింగ్ చేయడానికన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి ప్యాకింగ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరిగింది. మనం లేట్ చేయకుండా ఈ యొక్క ప్యాకెట్ అయితే చించేసుకుందాం. సో చించేసినట్లయితే లోపల మనకు బబుల్ కవర్లో అయితే ర్యాప్ చేసి పెట్టారు. ఎందుకంటే మనకు ఐటమ్ ఎలాంటి డ్యామేజ్ జరగొద్దని చెప్పేసి ఈ యొక్క స్టిక్కర్ని తీసేసినట్లయితే లోపల మనకు ఆ యొక్క ఛార్జర్ అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది అనమాట. మొత్తానికైతే మనకు ఎలాంటి యూజర్ మాన్యువల్, ఎలాంటి గైడ్ కూడా ఇవ్వలేదన్నమాట. సో డైరెక్ట్గా మనకు ప్రోడక్ట్ బాక్స్లో అయితే రావడం జరిగింది. ఇది చూడడానికి ఈ విధంగా ఉంది. ఇందులో చూడడానికి మనకు 4 వైర్లు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఏంటి అంటే రెండేమో ఈ యొక్క స్విచ్ కి సంబంధించినటువంటివి, అదేవిధంగా 2 వచ్చేసి మనకు ఈ యొక్క యూఎస్బి ఛార్జర్ కి సంబంధించినటువంటివి అనమాట. సో దానికి ఇండివిజువల్ గా ఇచ్చారు. సో ఈ యొక్క స్విచ్ ని దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ యొక్క స్విచ్ ని వేరే లైట్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 వైర్స్ వచ్చేసి డైరెక్ట్ ఈ యొక్క యూఎస్బి ఛార్జర్ కి సంబంధించినటువంటివి. ఫ్రెండ్స్, మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు, ఏంటి అంటే ఈ యొక్క వైర్స్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, దేనివి అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 వచ్చేసి మనకు క్లిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క క్లిప్స్ ప్రొవైడ్ చేసినవి వచ్చేసి మనకు స్విచ్ కి సంబంధించినటువంటి వైర్స్ అనమాట. అదే విధంగా క్లిప్స్ లేకుండా ఈ విధంగా నార్మల్ గా ఉన్న వచ్చేసి మనకు యూఎస్బి ఛార్జర్ కి సంబంధించినటువంటివి అనమాట. సో వీటిని సింపుల్ గా మీకు మల్టీమీటర్ తో పెట్టి కంటిన్యూటీ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మల్టీమీటర్ అయితే ఉంది, కంటిన్యూటీ టెస్ట్ లో అయితే పెట్టాను. ఇప్పుడు స్విచ్ అయితే ఆఫ్ చేశాను, చూసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, క్లిప్స్ ఉన్నటువంటి వీటికే పెట్టాను. సో ఒకటి దీనికైతే పెట్టాను, ఎలాంటి కంటిన్యూటీ అయితే లేదు. సో ఇప్పుడు నేను స్విచ్ అయితే ఆన్ చేస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, మనకు కంటిన్యూటీ అయితే ఉంది. సో ఈ యొక్క ఛార్జర్ మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అయితే కొనుక్కోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం బైక్ కనెక్షన్స్ అయితే చేద్దాం. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క 2 వైర్స్ని డైరెక్ట్గా బ్యాటరీకి అయితే కనెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా అయితే చేయకూడదు అనమాట. మనం ఇగ్నిషన్ స్విచ్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. అంటే కీ ఆన్ చేస్తేనే మనకు దీనికి పవర్ అయితే రావాలి, కీ ఆఫ్ చేస్తే ఇందులోకి పవర్ అయితే రాకూడదు అనమాట. సో ఒకవేళ ఈ యొక్క స్విచ్ని మీరు దీనికే యూజ్ చేసుకుంటా అంటే కూడా ఈ యొక్క యూఎస్బి అడాప్టర్కి యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ యొక్క స్విచ్ని దీనికే యూజ్ చేస్తాను. అంటే సింపుల్గా ఏం చేస్తానంటే స్విచ్కి సంబంధించినటువంటివి రెడ్ కలర్ వైర్ని ఈ యొక్క బ్లాక్ కలర్ వైర్తో కలిపేస్తాను. అదేవిధంగా ఈ యొక్క గ్రీన్ కలర్ వైర్ వచ్చేసి మనకు ఇగ్నిషన్ యొక్క ప్లస్ వైర్కి అయితే కనెక్ట్ చేస్తాను. సో మనకు అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క బ్లాక్ వైర్ వచ్చేసి -V, ఇది వచ్చేసి +12V అయితే అవుతుంది. సో సింపుల్గా ఈ 2 షార్ట్ చేయడమే. ఇంకా లేట్ చేయకుండా మనం ఇప్పుడు మన బైక్ అయితే సెట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం బైక్ పెట్టుకోవడానికన్నా ముందు ఈ యొక్క స్విచ్కి ఉన్నటువంటి 2 స్క్రూస్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి స్క్రూ డ్రైవర్తో. సో ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ డోర్ అయితే ఈ విధంగా వస్తుంది. హ్యాండిల్లో ఎక్కడైతే కావాలో అక్కడ ఈ యొక్క స్విచ్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో మీ ప్లేస్మెంట్ అనేది మీరు చూసుకోండి. ఫ్రెండ్స్, యమహా MT-15కి ఇగ్నిషన్ నుంచి కనెక్షన్స్ ఇచ్చుకోవడం చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఎందుకు అంటే ఈ యొక్క బైక్కి సపరేట్గా ఒక పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఏంటి అంటే మనం సీట్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ వైరింగ్లో చూడడానికి మనకి ఈ విధంగా ప్లగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క క్లిప్లో కనుక మనం ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే ఇది వచ్చేసి డమ్మీ అనమాట. అదేవిధంగా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు 12V అయితే అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఇదేంటంటే మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసినప్పుడు మాత్రమే అవుట్పుట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇందులో ఇక్కడ కలర్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ వైర్ వచ్చేసి మనకు ప్లస్ అనమాట. అదేవిధంగా -V వచ్చేసి బ్లాక్ కలర్ వైరు. నేనైతే చెక్ చేస్తున్నాను చూడండి. మనకు ఇందులో వైర్స్ కనుక పెట్టినట్లయితే మనకి ఎలాంటి వోల్టేజ్ అయితే లేదు. సో నేను ఒకసారి ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి వోల్టేజ్ చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కీ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసినప్పుడు వోల్టేజ్ అయితే మీరు గమనించండి. సో చూస్తున్నారు కదా, మనకు 12V అయితే అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ మనకు కీ ఆన్ చేసినప్పుడు మాత్రమే అవుట్పుట్ వస్తుంది. సో ఇక దీని కనెక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఛార్జర్ యొక్క వైర్స్ అయితే ఉంటాయి కదా, ప్లస్ మైనస్. ఈ యొక్క ప్లస్ మైనస్ వైర్స్ని ప్లస్లో ప్లస్ వైర్ పెట్టేసి కొంచెం పెద్దగా స్లీవ్స్ అయితే తీసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్ మలుచుకోవాలి. అదేవిధంగా -V కూడా ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే మలుచుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను ఫీమేల్ సాకెట్ అయితే యూజ్ చేస్తున్నాను ఎక్స్ట్రా. ఎందుకంటే ఛార్జర్ని కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఇన్పుట్ అయితే చేయొచ్చు, అదేవిధంగా వద్దనుకున్నప్పుడు తీసేయచ్చు అనమాట. సో దానికోసం నేను వేరే వైరింగ్ యొక్క చిన్న ఫీమేల్ పోర్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఏంటంటే అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు, ఉంచుకోవచ్చు అన్నట్టు. ఇక ప్లస్ని ప్లస్ దాంట్లో పెట్టేసి మైనస్ని మైనస్ దాంట్లో పెట్టేసి
ఈ యొక్క క్లిప్ లో అయితే ప్రెస్ చేయాలి. మీ దగ్గర ఇలాంటి క్లిప్ కనుక లేనట్లయితే డైరెక్ట్ గా వైర్స్ ని ఇందులో పెట్టేసుకోండి. ఈ విధంగా ప్లగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ బాడీకి ఎక్కడ షార్ట్ కాకుండా ఒక ప్లాస్టర్ అయితే వేసేసుకోండి. సో దీన్ని ఇంకా కనిపించకుండా లోపలైతే పెట్టేసుకుంటే బెస్ట్. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ వైర్ అనేది కనిపించకుండా ఈ బ్యాక్ సైడ్ నుంచి తీసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నా బైక్ అయితే ఈ విధంగా పెట్టాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా Yamaha MT-15 కి ఛార్జర్ అయితే సెట్ చేసుకోవాలి. ఒకవేళ వేరే బైక్స్ కి కనుక ఏ విధంగా సెట్ చేసుకోవాలనుకుంటే ఐకార్డ్ లో, అదే విధంగా ఎండ్ స్క్రీన్ లో కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ అయితే ఇస్తాను. ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో చూస్తే మీకు వేరే బైక్స్ కి ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలుస్తుంది.